రైట్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి అమూల్ బేబీ గారు 38 సార్లు ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆ ప్రెస్ మీట్ వల్ల పార్టీకి కానీ ఆయనకి కానీ ఎలాంటి లాభం లేకపోగా మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలతో మా ఎమ్మెల్యే గారిని ప్రజల్లో పచ్చని కావాలని ఒక పథకం ప్రకారము వాళ్ళ అంకుల్ సాబ్ గారు స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని ఊక్కుంటా గాలి పీల్చుకుంటా నత్తనెత్తిగా మాట్లాడతాడు నిమిత్తమైన. నేను ఒకటి చెప్తాను మేయర్ గారికి, అసలు నీకు మేయర్గా ఏమి అర్హత ఉందని ఆ పదవి నీకు వరించింది? ముస్లిం మైనార్టీకి ఇవ్వాలనుకుంటే జెండాలు మోసి కేసులు మోసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్లు అబూ సాలే కావచ్చు, అదేగా గౌస్బేగ్ కావచ్చు, ఇంకా అనేక మంది మైనార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళు కాదని నీకు ఎందుకు ఇచ్చారంటే, మీ నాయన ఆయనకు దోస్తు, నువ్వు 4-5 కోట్లని క్యాష్ ఇచ్చినావు, నా కింద పడి ఉంటాడని చెప్పి డమ్మీ మేయర్ అని చెప్పి నీకు ఆ పదవిని కట్టబెట్టారు. అసలు నువ్వు ఎలక్షన్ల ముందు ఎవరికి తెలియదు. నువ్వు అలాంటి వ్యక్తికి మేయర్ చేశారు. చాలా మంది బాధపడ్డారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని అదేవిధంగా అనుకుని ఎమ్మెల్యేగా మందలించారు. ఎవరయ్యా ఎవరు దొరకలేదా ఈ నాకారు పెట్టినాడు, ఏమాత్రం పిల్లలు తెచ్చిపెట్టారు మీరు అని మందలించాడు. ఇది జరిగిపోయింది. తర్వాత మంచి మాట ముందా పెళ్లి ముందా అంటే మంచి మాట ముందే అంట మనము. కానీ ఈ పార్టీలో పెళ్లి ముందు తర్వాత మంచి మాట అన్నట్లుగా టీటీడీ బోర్డు మెంబర్గా ఒక ఎస్టీ కులానికి చెందిన స్టేషన్ నాయకులు ఇచ్చారు. మాకు ఎస్టీలు అంటే మాకు గౌరవము, ఎస్సీలు అంటే గౌరవము, మైనార్టీలు అందరూ మాకు గౌరవమే. మేము వాళ్ళు తప్పడం లేదు. పార్టీలో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీలు లేరా? ఆ ఎస్టీలు కనుకుంటే సాగే చంద్రగారు లేరా మీ ప్రధాన అంచాడు? అదేవిధంగా శివశంకర్ నాయక్ గారు మీ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు, ఆయనకి ఇవ్వచ్చు కదా? లే, మా ఫ్రెండు నా కింద ఉండేవాడు, డబ్బున్న వాడిని తెచ్చి మీరు పదవులు కట్టబెడతా ఉన్నారు. అదేవిధంగా గన్మ్యాన్ తెచ్చుకుంటారు. ఎవరన్నా నగర కార్పొరేషన్ మేయర్ అంటే పెద్దపడు అంటే ఒక గౌరవమైన పదవిలో ఉన్న వ్యక్తికి గన్మ్యాన్ తెచ్చుకుంటారు. గన్మ్యాన్ తెచ్చుకుంటే మీ రాష్ట్రాలు ఏడ బయటపడతాయో అని గన్మ్యాన్ తెచ్చుకునే కూడా మీరు శాసనం చేయలేదు అని అందరూ అంటా ఉన్నారు. కానీ మీరేమంటారు, అంకుల్ వద్దన్నాడు. అంకుల్ ఎందుకు వద్దంటాడు? నీకు గన్మ్యాన్ ఇస్తే అంటే నువ్వు ఎదురు ఆయనకి ఇష్టం లేదా? మీ మాట చర్చలు అవుతా ఉంది. అదేవిధంగా దౌర్జన్యాలు అంటున్నారు. మా ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేశారంట. మననే చూసాం సీటం పొలిటీషన్లో ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు ఆ రోజు ఒక వాలంటీర్ని లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాని అనుభవించి తర్వాత ఆమె వీని గతం తెలిసి వదిలేసుకొని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయితో ఈ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు పెట్టి పెళ్లి ఆపించాడు. మొన్ననే మా టీడీపీ నాయకుని కొట్టారు. ఇలా విధంగా దౌర్జన్యం చేస్తా ఉంటే తీటం పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి ఆయన్ని కౌన్సిలింగ్ ఇవ్వాలి, మందలించాలి, కేసు పెట్టాలంటే పార్టీ నాయకులంతా వెళ్ళి ఏదో జరిగిపోతుంది వైసీపీ నాయకులపై దౌర్జన్యంగా కేసులు పెడతామని చెప్పి మన పొలిటీషియన్లు అంతా వచ్చి గొడవ చేశారు. అలాంటి వ్యక్తి కామాంధనికి వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తామంటారు. టటల్కి ఇస్తే మాకు మేలే, ఒకటో ఇస్తారంట, ఇవ్వండి మాకు మేలే. మా ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తి అంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, పారదర్శకంగా పనిచేస్తారు. నేను అనంతపురంలో నేను ఎవరో తెలీదు, ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దగ్గర కావడము, పార్టీలో చురుగ్గా పాల్గొనడము, ఫ్లెక్సీలు, ప్రెస్ మీట్లు, అదేవిధంగా పేపర్ యాడ్ అన్ని ఇస్తా ఉంటే నగరంలో రాయల మధ్య కొద్దిగా గుర్తింపు పొందాడు. అయితే అలాంటి వ్యక్తి నన్నే నాపైనే మా ఇద్దరి పైన కూడా కేసు పెట్టించాడు మా ఎమ్మెల్యే గారు. మేము ఏం తప్పు చేయలేదు. మా ఇంటి కాదు ఒక వ్యక్తి తాగొచ్చి మా పిల్లలతో గొడవ పడతా ఉంటే దొబ్బినప్పుడు చిన్న గాయమైంది. ఆయన ఎమ్మెల్సీ కావడము, మా ఎమ్మెల్యే గారు చెప్పుకున్నా మా తప్పు లేదన్నా కూడా లేదు, ఇలాంటి చిన్న తప్పులు మేము వెనకేసుకొస్తే పెద్ద తప్పులు చేస్తారు, తప్పు ఉందో లేదో అని చెప్పి బైండ్ ఓవర్ చేసి మాకు బెయిల్బుల్ సెక్షన్ కింద మా పైన కేసు పెట్టించాడు. మేము ఎమ్మెల్యే అంచులో ఎమ్మెల్యే చెప్పుకున్నా మాకు బాధ అనిపించిన రోజు మళ్ళీ రాజు అన్నాడు, లేదు అన్న మంచి పని చేశాడు, అన్న న్యాయంగా పోతున్నాడని. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడము చాలా అదృష్టంగా భావించాం ఆ రోజు మేము. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఎకరాల విధంగా 11 మంది డైరెక్టర్లు, అదేవిధంగా 3 కార్పొరేషన్ చైర్మన్ సాధించుకొని వచ్చాడు. మీరు పట్టుమని 4 మంది కార్పొరేషన్ డైరెక్టర్లు తెచ్చుకోలేదు. మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వద్దు, నాకు మంత్రి పదవి కావాలన్నావు. ఒకవేళ వస్తే రజనీ సంఘం దాంట్లో ఆయన రంగయ్య గారు జగన్తో బాగా తచ్చుకొట్టి ఆయనకు వచ్చింది తప్ప మీరేమి సాధించింది ఏమీ లేదు. మీ రాజకీయం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్లో వెన్నపూస గారిని రజనీ గారిని వెన్నపూస కరిగించారు. ఆ రోజు నువ్వు చేసినా చేయకపోయినా మేము గెలిచేస్తాం. కాకపోతే మీ పార్టీ వాళ్ళతో కోర్టు తీసుకొని
వాళ్ళని ముంచేసినాం. వాళ్ళ బాధ వర్ణాతీతము. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మంది కాదు, నెక్స్ట్ వస్తే మధు కథ చూస్తాము, ఆయన పైన కేసులు పెడతామని భయపడిస్తాను. మీ కేసులకి, తాటాకు చెప్పలకు, మీ ప్రెస్ మీట్లకు, మీ ఉడత ఊపులకు మేము భయపడే విధంగా ఉంటే మేము రాజకీయాల్లో ఉండలేము. నేను కింద నుంచి వచ్చిన వ్యక్తి, నాకేం కేసులు కానీ మీ భయపడిస్తే భయపడడం కాదు. నేను ఈరోజు ఈ స్థాయికి అయినా అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాను. నాకు ఎంతో మనోధార్యం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది. నేను ప్రెస్ మీట్లు పెడుతున్నా అంటే నేను తప్పు చేసి పెట్టాను. నా పైన చాలా మంది శ్మశానం కబ్జా చేశాను ఒక ఆయన అన్నాడు, నిర్మించలేపాడు. అదేవిధంగా నేను ప్రెస్ మీట్ పెడతా ఉంటే మధు డేటా కావాలి, మధు ఎలాంటి వాడు మాకు తెలుసుకొని అది మేము ప్రెస్ మీట్ పెడతాము, మనం కూడా పార్టీకి చురుకంటిస్తాం అనుకున్నారు. నా పైన ఏం కేసులు లేవు, నేను కబ్జాలు చేయలేదు, చీటింగ్ చేయలేదు, మార్పింగ్ చేయలేదు, పోచర్ చేయలేదు. మధు ఏం చేశాడంటే గుళ్ళు కట్టించాడు, కాలనీ లేపించాడు, సొంతంగా 3 కోట్ల రూపాయల ఆస్తి మెయిన్ రోడ్కి నేను కొని ఎరుకుల వాళ్ళతో కొని నేను కాలనీ ఇచ్చాను, ట్యాంక్ కట్టించాను, రోడ్లు ఇచ్చాను. నా కూతురు పేరు సాయి దీక్షిత, నా కూతురు హర్షవర్ధన్, సాయి హర్ష కాలనీ పెట్టాను, బ్రాకెట్ లో మధు కాలనీ పేరు చేసిన దానికి. మేము ఈయన గుళ్ళని కట్టించాం. మేము దాన ధర్మాలు చేస్తాం, కష్టపడికి వచ్చినాము, అందరికి మంచి చేయాలనుకునే వ్యక్తిని నేను. అదేవిధంగా మా దగ్గర ఉన్న వాళ్ళు ఎలక్షన్ పనిచేసింటే ఎక్కడ రాష్ట్రంలో చేరిన విధంగా 100 మందికి జెట్ సర్వీస్ బుక్ చేసి నేను ఫ్లైట్ ఎక్కించుకొని అందరినీ పిలుచుకొని వచ్చాను. అది నా వ్యక్తిత్వం. అదేవిధంగా నా వార్డులో మధు అయితే గెలవకూడదు, మధు ఎక్కువ ఓవర్ చేస్తున్నాడు అని పక్క వార్డులో ఉండే వారు కార్పొరేటర్ తెచ్చి మా వార్డు పెట్టాలని చూస్తున్నారు. ఎక్కడికో ఉన్న మా ఇంటిని తెచ్చి మా వార్డు దింపాలని చూస్తున్నారు. అది మాకు చాలా అదృష్టంగా భావించాము. తీరా ఓటర్లు చూస్తే నాకే తెలుసు 6,000 ఓటర్స్ ఉన్నది, ఇప్పుడు 5,000 ఓటర్స్కి కుదించారు. అంటే మార్పులు చేర్పులు మరణాల తర్వాత. దాంట్లో గతం 2,600 ఉన్న మైనార్టీ ఓట్లు మా వార్డు నుంచి వలస వెళ్ళారు. అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ అయిపోయినాక కొన్ని ఓట్లు తొలగించారు. తీస్తే 1,200 ఓట్లు ఉన్నాయి దూదేకల ముస్లిమ్స్ కలిపి. అరే బాబు, ఇది ముస్లిమ్స్ వాడు కాదు, మనం ఈ వాటికి గెలవలేమని చెప్పి వాళ్ళే చెప్తే నాకు ఆశ్చర్యపోతున్నాను. నాకు ముస్లిమ్స్ ఎప్పుడూ సహాయపడతారు, ముస్లిమ్స్ ఇప్పుడు మాకే ఓటేస్తుంటారు. మాకు అంతా అన్నదమ్ములు, పక్కన అంతా ముస్లిమ్సే. మేము అంగడి పోతే మాబుగా అంగడి పోతాము. టైలర్ వచ్చి స్కైబర్ టైలర్, నా రైటర్ డాక్యుమెంటర్ రఫీ గారు, నా డ్రైవర్ దాదు, నా వంట చేసే కదిరి భాష. నాకు ముస్లిమ్స్తో చాలా స్నేహబంధంగా ఉంటాము. మాకు కుల మతాల పట్టింపు లేవు, భిన్న మతాలు ఏకమతం, అది ఒక భారతీయ తత్వం అని మేము నమ్మేవాళ్ళం. మేము తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ముస్లింస్కి న్యాయం జరిగిందా, టీడీపీ గవర్నమెంట్ న్యాయం జరిగిందా అంటే చిన్న ఉదాహరణ చెప్తాం. మనం దుల్హన్ పథకం కింద షాదీకి ముస్లిం మహిళ పేదవాళ్ళకి 50,000 టీడీపీ గవర్నమెంట్ ఇచ్చేది. దాన్ని 1,00,000కి పెంచామని చెప్పారు, ₹1 ఇచ్చింది లేదు. మైనార్టీ లోన్ అన్నారు, ₹1 ఇచ్చింది లేదు. ఈ రోజు హజ్ ట్రిబ్యునల్ కానీ హజ్ పేరు సబ్సిడీ కానీ చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అని మైనార్టీ వాళ్ళు తెలియజేస్తాను. మేము మేయర్ని మాట్లాడితే ఆయన ఏం చెప్తా అంటే, మైనార్టీ అంటే అంత చులకనా మీకు, అంత చిన్న చూపా అంటారు ఆయన. మేము మైనార్టీ పేరెత్తామా, వసీం గారి పేరెత్తాము. అలాంటిది ఆయన కులానికి మతానికి రంగు కలిపి రాజకీయం చేస్తున్నాడు. అదేవిధంగా మా పార్టీలోకి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి చూసి, ఆయన మంచితనం చూసి గతంలో ముస్లింలందరినీ అనంత వెంకటరామరెడ్డి గారు తొక్కిపెట్టాడు, పైకి రాజకీయ ఎదిగినని చెప్పి చాలా మంది మాకు 10వ తారీఖు లిస్ట్ మంది 10 వలస వస్తున్నారు మాకంతా. అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళు సర్వే చేస్తే 7 నుంచి 8 సీట్లు వస్తాయని వాళ్ళే అంటున్నారు. మేము సర్వే చేస్తే 2 నుంచి 3 సీట్లు మేమంటున్నాము. ఆ 7 రావు, మేము సర్వేలో తేలిన 3 కూడా రావు. పనిచేసిన వారికి, ఆయన పనిచేసిన వారికి నమ్మకస్తులు దూరం పెడతాడు, డబ్బున్నోనికి ఫిల్స్పూర్కి వాళ్ళకి 10 కడతాడు. ఇట్లా మునిగిపోయేటప్పుడు పార్టీ కార్యకర్తల్ని ముంచేస్తాడు, గెలిచేటప్పుడు తన అనుగుల్ని తన దగ్గర నమ్మకం పెట్టుంటాడు. ఉదాహరణకు ఆ జంబు ప్రకాశం చూసాము, బల్జే గోపాలం చూసాము, వడ్డే గోపాలం, అట్లా చెప్పుకుని పోతే చాతారు ఉంటాయి పేర్లు. నేను చెప్పాము, మాకు అంత అవసరం లేదు. అదేవిధంగా ఒకటి చెప్తున్నాం, కార్పొరేషన్ ఎలక్షన్లో మీరు గెలవలేరు. ఒకవేళ గెలవాలనుకున్నా కూడా డబ్బును రాండయ్యా, మీరు అమాయకులు బలిపక్ష కాదని చెప్తున్నాము. మాకు మేయర్ పీడి ఎగరేసిన వాళ్ళే. తర్వాత మీరు వైసీపీ రాక మునుపు నోరు మీద పని మేయర్, వైసీపీ ఓడిపోయి టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తానే ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు. దాంట్లో ఒక్కటి కూడా వాస్తవాలు లేవు. నచ్చరిగా మాట్లాడతాడు. మా ఎమ్మెల్యే గారు వైసీపీ మేయర్ ఉన్నాడు కాబట్టి వైసీపీ మేయర్ పనులు చేస్తే అది మాకు వస్తుంది పేరు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, వాటిలో అభివృద్ధి ఆయన ఆటం కలిగిస్తూ ఎక్కడ అభివృద్ధి కాకుండా అడ్డుపడుతూ ఆయన చేస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకి ఏమి కావాలో వాళ్ళ సమస్య ఏమో తెలుసుకొని పనిచేస్తా ఉన్నాడు. వీకెండ్ ఎమ్మెల్యే అంట. మా ఎమ్మెల్యే గారు సోమవారం నుంచి శనివారం ఉదయం వరకు అనంతపురం ఉంటాడు. శనివారము ఆదివారం అక్కడ పోతే అది మన డైరెక్టర్ గారితోనూ అధికారులతోనూ ఐఏఎస్ ఆఫీసర్లతో మినిస్టర్ గారితో పట్టుకొని టౌన్కి ఏమి కావాలో ఏమి అవసరం ఉందో
అవన్నీ సమకూర్చుకోవాలని చెప్పి మొన్నే కలిశాడు. నడిమి వంక మరో వంక ప్రొడక్షన్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా త్వరలో అయిపోతుంది. రింగ్ రోడ్డు చేయాలని ఉంది. అదేవిధంగా మన ఎన్టీఆర్ మార్గం నుంచి పశ్చిమ వేలు రోడ్లు కూడా ఆ రోడ్డు చాలా ఏళ్ళ నుంచి అది సమస్యలు ఉంది. దాన్ని లీగల్ గా ఫైట్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఇప్పించి పనిచేయాలనుకుంటాడు ఆయన. అదేవిధంగా నేషనల్ పార్క్ కానీ 1 కోటి రూపాయలతో డెవలప్మెంట్ చేస్తున్నాడు అమేజింగ్ పార్ట్ లాగా. అదేవిధంగా అవినీతి అక్రమాలు అంటున్నారు. అవినీతి అక్రమాలు ఎవరు చేశారయ్యా అంటే మీకు చూపిస్తాను చూడండి. పేదవానికి 2 సెంట్ల స్థలం ఇవ్వరు. ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు 5 ఎకరాల భూమి ఇవ్వరు. ఫ్రీడమ్ ఫైటర్లు వాళ్ళ ఫ్యామిలీకి లేవు. మరణిస్తే ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్ మనిషి వారికి 5 సెంట్ల స్థలం లేదు. కానీ ఈ అనంతపురం మన వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు భూదాహం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఆయనకు బోడిగాందొడ్డి సింగనమల కాన్స్టిట్యున్సీలో బుక్క రాసిన పొలంలో అనంత వెంకటరామరెడ్డి పేరు మీద చూడండి అసైన్డ్ భూమి. అదేవిధంగా మాలతీరెడ్డి ఆమెకు అసైన్డ్ భూమి, దాంట్లో కొన్ని ఎన్నో తెచ్చుకున్నారు. అదేవిధంగా అనంత వెంకట సుబ్బమ్మ అని వెంకటరెడ్డి గారి భార్య, అనంత వెంకటరామరెడ్డి గారి తల్లి గారు, మన గురించి మనకు తెలుసు, ఆమె మీద కూడా వచ్చాయి. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి గారు సోదరుడు. ఇవన్నీ కలిస్తే 90 ఎకరాలు. మీరు ఫోటో కొట్టుకోండి. ఇది వారి అవినీతి. దొంగ అన్నట్లు మా ఎమ్మెల్యే గురించి మీ ప్రెస్ వాళ్ళకి 1 సెంట్ ఇవ్వరు. పేదవారికి 2 సెంట్లు ఇస్తే వంకలో ఇస్తారు, కొండ మీద ఇస్తారు, కోటలో ఇస్తారు. అది ఎనికి పిక్కలు ముందుకు చచ్చిపోతున్నారు. ఇది మీ పాలన. మీరు అనుకున్న బస్టు పట్టించారు. రాజకీయంగా చాలా మంది అనదొక్కారు. బలిజలకైతేమి, వైశ్యులకైతేనేమి, కురువలకైతేనేమి, బోయలకైతేనేమి చాలా అన్యాయం జరిగింది. కురుబలకు రాఘవప్రసాద్ మిస్సెస్ తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు. వైశాఖ గూడు మగి తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు. 24,000 ఓట్ల క్రిస్టియన్వే. ఒక క్రిస్టియన్కి సీట్ ఇచ్చావు నువ్వు. ఏమంటే కోఆప్షన్ ఒక వ్యక్తి జానికి ఇచ్చావు. అంతకుమించి ఏం చేసినావు నువ్వు? నువ్వేదో సచ్చీలుడు, నీతిమంతుడు, మేమంతా తప్పుడోళ్ళ మేట్లో రోజు ప్రెస్లు పెడతారు. తనలో మేయర్ గారు కూడా ఆయన ఆస్తులు, ఆయన ఎలక్షన్ల ముందు తర్వాత ఆయన ఎంత సంపాదించాడు అన్ని కూడా రేపు త్వరలో ఇప్పుడు ఈ ప్రెస్లు అన్ని పెడితే బాగుందని చెప్తాము. ఇలియాన్ కౌసర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, మహమ్మద్ ఫర్జానా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, అదేవిధంగా ఎస్సాం లిస్టు ఎన్ని కోట్లు సంపాదించావో, ఎన్ని అక్రమాలను చేసావో, ఎన్ని పినాలు పెట్టావో, నువ్వు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని తీస్తాం. మేము నిరాధార ఆరోపణ విత్ ఎవిడెన్స్. అదేవిధంగా మహమ్మద్ వసీం సలీం, అదేవిధంగా ధర్మారం మహమ్మద్ సలీం, ధర్మారం సైదాబేగం వాళ్ళ తల్లి గారు అన్ని తీస్తాం. ప్రెస్ మీట్లు పెట్టాలంటే భయపడాలి. మీరు న్యాయంగా మాట్లాడండి. విమర్శకు ప్రతి విమర్శ చేయండి. మీ పార్టీకి మేలు తీసుకురండి, మీకు మేలు తెచ్చుకోండి. అనంత పేరుకు న్యాయం చేయండి. అన్యాయాలపైన అక్రమాలు పోరాడండి. అంతేగాని ఏది పడితే మాట్లాడుకుంటా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మా రైట్.